వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. డిజిటల్ యుగంలో CFOల పాత్ర కీలకం. మంత్రి శ్రీధర్ బాబు. హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 4 మహిళల దుర్మరణం. తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ. డిజిటల్ యుగంలో CFO చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ల పాత్ర ఎంతో కీలకంగా మారిందని, కృత్రిమ మేధ డేటా ఆధారిత రంగాల్లో పెట్టుబడులకు మార్గనిర్దేశం చేయడంలో వారి సేవలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన CFOల సదస్సులో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. AI ఆధారిత ఆర్థిక సాంకేతిక రంగంలో హైదరాబాద్ గ్లోబల్ హబ్గా ఎదుగుతోందన్నారు. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక సంస్థలు నగరంలో తమ ఆవిష్కరణలు, ఇంజనీరింగ్ కేంద్రాలను స్థాపిస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీ పాత్రను కృత్రిమ మీద పూర్తిగా మార్చేస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఖర్చులను లెక్కించడానికి ఉపయోగపడిన టెక్నాలజీ ప్రస్తుతం ఆవిష్కరణలు, మెరుగైన ఆర్థిక నిర్ణయాలకు సహాయపడుతోంది. హైదరాబాద్ ప్రపంచంలోని అత్యంత బలమైన ఫైనాన్షియల్ టెక్నాలజీ ఎకోసిస్టమ్లలో ఒకటిగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం 400 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు 3 లక్షల మందికి పైగా వృత్తి నిపుణులకు ఉపాధి కల్పిస్తున్నాయని ఆయన అన్నారు. హర్యానాలోని ఒక హోలీ రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 4 మహిళా కార్మికులు మరణించగా 20 మంది గాయాల పాలయ్యారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలో గల బట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరుగుతుందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం కర్మాగారానికి బయట నుంచి లాక్ వేసి ఉండడంతో కార్మికులు అక్కడి నుంచి బయటపడలేక ఇబ్బంది పడ్డారు. కొందరు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయినట్టు తెలిసింది. ఇక ప్రమాద సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది క్షతగాత్రులను రక్షించారు. వారిని సమీపంలోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నకిలీ ఓటర్లను తొలగించి ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశంలో సర్ తీసుకొచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం దీనిలో భాగంగా తెలంగాణతో సహా 22 రాష్ట్రాల్లో SIRకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్లో ప్రారంభం కానున్న ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి సన్నాహకాలకు శిక్షణ కార్యక్రమాలను కూడా ఇప్పటికే చేపట్టింది. ECI ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి శిక్షణా కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా దేశవ్యాప్తంగా ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ దశల వారీగా చేపడుతోంది. దీనిపై అనేక విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. మహిళలను గౌరవించడం మన బాధ్యత అని బద్వేల్ అర్బన్ CI రామకృష్ణ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ PG కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థినులకు కళాశాల ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాలను ఆయన ప్రతిఘటించారు. మహిళా శక్తి దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తుందని, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర గొప్పగా ఉందని కళాశాల పరిపాలనా అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో బద్వేల్ అర్బన్ SI చిరంజీవి, కళాశాల ప్రిన్సిపల్ వినోద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ లెఫ్టినెంట్ బాల ఓబులేసు, ITI ప్రిన్సిపల్ గంగరాజు, పారామెడికల్ కళాశాల ప్రిన్సిపల్ షాహినా, IQAC కోఆర్డినేటర్ డాక్టర్ అశోక్, వైస్ ప్రిన్సిపల్ లక్ష్మీదేవి, COE రామసుధ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, పోస్టులు వస్తానే దానికి ఇంత తమ్ము పెట్టడం, లేదంటే దానికి వల్ల ఏదో ఒక రాసి ఇవన్నీ వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం, అక్కడ వరకు మనం చేస్తాము. ఆ ఉమెన్స్ డే మోటో ఏంటి, దాని ఎయిమ్ ఏంటి అనేది చాలామందికి తెలియదు. మోటో నథింగ్, జెండర్ ఈక్వాలిటీ. అంటే పూర్వకాలం నుంచి కూడా మన సాంప్రదాయం అయితే ఉంది, ఇతర మతస్థుల సాంప్రదాయాలు అయితే ఉంది, ఆడవారిని పూర్తిగా అనగదొక్కబడినటువంటి కల్చర్ మనది. సో దాన్ని క్షీణిస్తూ జెండర్ ఈక్వాలిటీ అని చెప్పి పురుషులతో సమానంగా అన్ని అవకాశాలు మాకు ఉండాలి, మేము ఏ దాంట్లో కూడా తక్కువ కాదని చెప్పేటువంటి ఉద్దేశం ప్రజలు.
రాను స్త్రీలలో బాగుపడిపోయింది. దాని తగ్గట్టుగా కొంతమంది యొక్క స్త్రీ అభ్యున్నతికి చాలా మంది కృషి చేశారు. సో అందులో భాగంగానే సరే మాకు ఏ సమస్య ఉన్నా కూడా, ఎందుకంటే మీరు చాలా మంది డేస్ కలర్సే కాబట్టి అందరికి యూటీ చేస్తారంటే ఏ సమస్య ఉన్నా కూడా మీరు మాకు ఫోన్ ద్వారా అయినా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే ఫిజికల్గా వచ్చినా కూడా, లేదంటే మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఉంది. 112 ఉంది. 112 టోల్ ఫ్రీ నెంబర్ మీకు ఐడియా ఉందా? టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. చైల్డ్ సేఫ్టీ గురించి 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు ఏ కంప్లైంట్ ఇస్తే ఈ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. అలాగే శక్తి యాప్ ఎంతమంది ఉన్నామా? శక్తి యాప్ అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? శక్తి యాప్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? పోలీస్ కాంటాక్ట్లో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు కాల్ చేసినా అంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా కూడా మీ సమస్య పరిష్కరించడం జరుగుతుంది. ఓకేమా? అందరికీ థ్యాంక్ యూ. అవునా లేదా? అంటే ప్రతి ఒక్కరికి లేడీస్ పైన కాన్ఫిడెన్స్ పెరిగింది. గతంలో అమ్మాయిలు చేయలేరు అనేవాళ్ళు, కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు ఏమైనా చేయగలరు అనేవాళ్ళు. దానికి మధ్య మన కార్పొరేషన్ సింధుల్లో కూడా ఫస్ట్ బాంబింగ్ ఫైటర్ చేసి తీసుకోమని కూడా లేడీస్నే పంపించారా లేదా? ఒకప్పుడు లేదు. ఒకప్పుడు ఆర్మీలో లేడీసే లేదు, కానీ ఈరోజు ఉమెన్ ప్రతి రంగంలో ఉన్నారు. దేంట్లో కూడా మేము తగ్గము, జెంట్స్ కన్నా మేము ఎక్కువ చేస్తాము. కాన్ఫిడెన్స్ కూడా ఒకప్పుడు అమ్మాయిలు అంటే వద్దనే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నచూపు తీసేవాళ్ళు, కానీ ఈరోజు అమ్మాయి పుట్టిందని గర్వంగా చెప్పుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా రేపు నా కొడుకులు చూడకపోయినా నా కూతురు చూస్తున్న కాన్ఫిడెన్స్ ఉందా లేదమ్మా? ఉందా? నిజమా కదా? అది ఈ రోజు మీ తల్లులో 50% ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ బేర్ చేస్తారా లేదా? ఏదో రకంగా రేపు మీరు కూడా సార్లు ఏమైనా. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ వ్యాన్ బైక్ ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై వెళ్తున్న యువకుడిని ఎదురుగా వచ్చిన మినీ వ్యాన్ ఢీకొనడంతో బైక్ అదుపు తప్పి మరో ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండడంతో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు బొమ్మలాపురం చించు కాలనీకి చెందిన దాసరి అంకన్నగా పోలీసులు గుర్తించారు. కర్నూలు జిల్లా మద్దిగర మండలం పెరవలి గ్రామంలో శ్రీ రంగనాథ స్వామి ఆలయం నందు శ్రీదేవి భూదేవి శ్రీ రంగనాథ స్వామి వారి కళ్యాణం అనంతరం 12 గంటలకు మడకతేరు, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించడానికి జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తాదులు ఈ రథోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ రథోత్సవం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆర్ వీరయ్య, ప్రభుత్వ అధికారులు, అర్చకులు, భక్తాదుల ఆధ్వర్యంలో ఎంతో కన్నుల పండుగగా శ్రీ రంగనాథ స్వామి రథోత్సవం నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చిన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం కోనూరు గ్రామానికి చెందిన 9 నెలల దళితురాలైన సోమ వెన్నెల అనే గర్భిణిని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని ఆశా వర్కర్ సూచించడంతో ఏమీ చేయలేని దిక్కుతోచని స్థితిలో మీడియాను ఆశ్రయించారు. వివరాలకు వెళ్తే పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన సోమ వెన్నెల కుటుంబ సభ్యులకు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరిగా ఇవ్వరని, వైద్యం సక్రమంగా చేయరని ఆశా వర్కర్ భయభ్రాంతులకు గురి చేయడంతో డ్యూటీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సునీత, సూర్యతేజ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారని, మీరక్కడికి వెళ్లిపోవాలని తెలియజేసినట్లు పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నుంచి బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామానికి పొగాకు ఆకుకొట్టు నిమిత్తం వచ్చినట్లు, డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే సూర్యతేజ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ సునీత డ్యూటీ డాక్టర్గా ఉండడంతో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ ఇక్కడ వైద్యం చేయడం కుదరదని తెలియజేసినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ కంచర్ల గణేష్ దృష్టికి రావడంతో గర్భిణీకి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం జరిగేలా చూడాలని సిబ్బందిని కోరారు. కనపారం సార్, మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకొచ్చాం. సూర్యతేజ్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చేసుకోమంటే సూర్యతేజ్ హాస్పిటల్ చేసిపోయారు. ఆశ ఆడ ఏం జరిగింది మాకు తెలియదు. నా డబ్బులు సాలే ఫోన్పే కొట్టమంది. నేను పని చేస్తా డబ్బులు ఏమో కొట్టినా మా సాలేదు, నేను కొట్టే 1500. నిన్న మాకు వచ్చే నెల 9వ తారీఖు డేట్ ఇచ్చారు. ఈ పిల్ల నిప్పులు పడుతుంటే మళ్ళీ ఆడ తీసుకొచ్చాక ఇక్కడికి వచ్చాము కూడా ఇక్కడికి వద్దు, ఆడైతే బాగుంటుంది, ఆడ చేస్తారు, పిల్లల బాక్సులు ఉండే అవి ఉన్నాయి మొత్తం చెప్తుందండి ఆశా వర్కర్ గారు. ఇదని జరిగింది తేజ్ హాస్పిటల్ కాడికి.
మీరు ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్? నేను పోయామండి, రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక ఎవరు వెళ్ళమన్నారండి అక్కడికి? ఇక్కడికి వచ్చి నేను లేనండి, మళ్ళీ మా కూతురు వచ్చారండి. ఏమని చెప్పారంటే మాకు ఏం చెప్పి మళ్ళీ మాట్లాడుతుంది. ఆడ ఏం జరిగింది మాకు తెలియదు. నేను పని చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నిన్ను ఎవరు ఎక్కడికి వెళ్ళమన్నారో ఎవరు సెలపాపండి. నీ పేరేంటి చెప్పు. ఫోన్ అంతా చూసి మాట్లాడే. నీ పేరు మీ మహేంద్రబాబు అండి. మావాడి పేరు సోమ వెన్నెల. నిన్నైతే జంగిరెడ్డిగూడెం హాస్పిటల్కి వచ్చామండి. వచ్చిన తర్వాత చూపించుకున్న తర్వాత రిపోర్ట్లు అవన్నీ ఇచ్చారు. వచ్చే నెల 9వ తారీఖు డేట్ ఇచ్చారండి. ఇంటికి వెళ్ళిన తర్వాత సడన్గా ఇవాళ నొప్పులు వచ్చినాయి. నొప్పులు వచ్చిన తర్వాత 5 స్టార్ట్ అయినాయి. హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఆశా వర్గం కూడా పిలిచామండి ఉండాలని. పిలిచిన తర్వాత ఆ అంబులెన్స్లో ఇక్కడి కానించి ఎక్కడైతే చూడరో ఇక్కడైతే అన్ని సౌకర్యంగా ఉండు, అమ్మాయి బిడ్డ కన్న కానించి ఆక్సిజన్ బాక్స్లో పెట్టాలి, ఇక్కడైతే అవన్నీ ఉండు, బయట అయితే హాస్పిటల్లో ఉంటే అన్నీ అవైలబుల్ ఉంటాయి అని చెప్పిందండి. చెప్పిన తర్వాత సరేలే అని చెప్పి ఆ అంబులెన్స్ అన్న డ్రైవర్ అయితే తీసుకెళ్ళలేదండి, ఇక్కడికే తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఆ అన్నయ్య లోన్కి తీసుకెళ్ళాడండి. లోన్కి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టారండి. కాసేపు కూర్చోబెట్టిన తర్వాత నర్సులు వాళ్ళందరూ వచ్చారండి, రాసుకున్నారండి. ఊరి పేరు అవన్నీ రాసుకున్న తర్వాత లోన్కి వెళ్ళి బయటికి తీసుకొచ్చారండి. బయటకు తీసుకొచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ఆశా వర్గాన్ని అడిగానండి, ఏం జరిగింది ఏంటంటే ఎక్కడైతే చూడరమ్మా బయటకి అయితే వెళ్ళిపోదండి, అవన్నీ ఓపీ అవన్నీ రాపించుకోనరా వెళ్దామని అన్నారండి. ఏం జరిగిందండి ఏం చెప్పట్లేదండి. తీసుకొచ్చారండి, బయట కూర్చోబెట్టారు. బయట కూర్చోబెట్టిన తర్వాత మా రైతుకు ఫోన్ చేశానండి. మా రైతులు గారు ఇక్కడికి వెళ్ళమన్నారు. మా రైతు గారు నేను మాట్లాడతాను ఉన్నాను, అన్ని సౌకర్యంగానే ఉంటాయి, మీరు అక్కడ ఎవరి మాట వినకండి, మధ్యవర్తుల మాట అని చెప్పిన తర్వాత ఆగామండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మా రైతు గారు కూడా ఫోన్ చేశారండి. తర్వాత హాస్పిటల్ చైర్మన్ గారండి. ఏలూరు రేంజ్ పరిధిలో సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ నేర నియంత్రణకు కృషి చేస్తున్నామని రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం పోలీస్ స్టేషన్ను పరిశీలించిన ఐజీ రికార్డులను పరిశీలించారు. స్టేషన్ ఆవరణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకై కృషి చేస్తున్నామని, హైవేలపై పెట్రోలింగ్ వాహనాల నిమిత్తం ప్రభుత్వం నుండి సుమారు 300 కోట్ల రూపాయలు మంజూరైన నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలుకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ లక్కవరం పోలీస్ స్టేషను ఇనిషియల్గా బ్రిటిష్ కాలంలో ఇక్కడ స్టువర్ట్పురం గ్యాంగ్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత గ్యాంగ్స్ అన్నీ బాపట్ల సైడు వెళ్ళిపోవడంతో ఇక్కడ ప్రస్తుతం లేరు. అందువల్ల ఈ పోలీస్ స్టేషన్లో జనరల్గా కూడా కొన్ని తక్కువ విలేజెసే ఉన్నాయి. అందువల్ల క్రైమ్ చాలా తక్కువగా ఉంది ఇక్కడ. నడప కొన్ని అప్పుడప్పుడు మర్డర్ కేసు, తర్వాత లేకపోతే భార్యాభర్తల తగాదా కేసులు, అటువంటి కేసులే వస్తున్నాయి. అయితే ఈ మధ్య ఏంటంటే గత సంవత్సరము ఈ స్టువర్ట్పురం గ్యాంగ్కి సంబంధించిన సభ్యుడు ఒకడు అక్కడి నుంచి మళ్ళీ స్టువర్ట్పురం నుంచి కొంతమంది తీసుకొని వచ్చి ఒక ముసలామె ఇంట్లో ఉంటే ఆమె దగ్గర కొంచెం బంగారం దొంగతనం అది చేయడం జరిగింది. అది వెంటనే పోలీసులు అప్రమత్తమై అది 6 గంటల్లోనే కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. సో అందువల్ల ఈ గ్యాంగ్ మెంబర్స్ ఇంకా వీళ్ళు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఇది లోపలికి ఉంది పోలీస్ స్టేషను. ఈ హైవే మీద కూడా పెద్దగా రోడ్ యాక్సిడెంట్స్ ఏమీ లేవు. ఏలూరు జిల్లాలో కూడా రోడ్ యాక్సిడెంట్స్ గురించి అంత త్వరగా అనాలిసిస్ చేశారు. అవి కంట్రోల్ చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరంలో విజిలెన్స్ ఎస్పీ కె నాగేశ్వరరావు ఆదేశాల మేరకు అధికారులతో సంయుక్తంగా హోటళ్లపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఏలూరు పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఉన్న అప్పలరాజు హోటల్ నందు తనిఖీ చేయగా ముందుగా తయారు చేసి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి కృత్రిమ రంగులు కలిపినట్లుగా వచ్చిన అనుమానంతో చికెన్ ఫ్రై నమూనాలు సేకరించి విశ్లేషణ కోసం ల్యాబ్కు పంపించారు. విజిలెన్స్ ఎస్ఐ కె నాగరాజు మరియు ఆహార తనిఖీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండల పరిధిలోని దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగొండ్ల పుణ్యక్షేత్రంలో ఈ నెల 26 నుండి మొదలయ్యే బ్రహ్మోత్సవాలలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని చారకొండ మండలం సిర్సనగొండ్ల దక్షిణ భద్రాద్రిగా పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నులారా చూడడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచే కాక హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ తదితర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా 15 రోజుల పాటు సాగే జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో డీసీసీ అధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు, జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని, వసతులు బాగుంటే భక్తుల సంఖ్య పెరుగుతుందని, వీటిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్యం, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. జాతర కళ్యాణ మహోత్సవం బాగా జరగాలి. ఉత్తర సంవత్సరానికి సౌకర్యాలలో మెరుగుపడాలి. ఒకటి. రెండవది, ప్రజలు ఎక్కువ రావాలి. జనం మల్లు, జాతర మల్లు. జనం ఎక్కువ వస్తేనే జాతర ఎక్కువ. అయితే మీరు ఆనవాయితీ ప్రకారంగా ఇవన్నీ ఏవైతే మాస కళ్యాణము, తేరు రథోత్సవం ఉదయం తర్వాత అవుతుంది, ఇవన్నీ కూడా బాగానే నడుస్తూ ఉన్నాయి. ఇదొకటైతే. రెండవది ఏంటంటే దీంట్లో 2 రకాలు డెవలప్మెంట్లు, ఇది టెంపరీ డెవలప్మెంట్ అండ్ పర్మనెంట్ డెవలప్మెంట్. ఈ రెండింటిపైన కూడా దృష్టి పెట్టి ఇది ఒక మోడల్ చెప్పడం. దక్షిణ భద్రాచలం ఉత్తరంలో భద్రాద్రి శ్రీరామచంద్రుడు ఉంటే ఇక్కడ ఇదంతా కూడా దక్షిణ భద్రాద్రి కింద పేరున్నటువంటి సిర్సనగండ్ల. దీంట్లో పోయిన సంవత్సరం నేను రాలేకపోయాను, కానీ గౌరవ మంత్రి గారికి జూపల్లి కృష్ణారావు గారికి సార్ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఒక 5 కోట్లు మీరు అలా అనౌన్స్ చేయమని చెప్పాను. గవర్నమెంట్ తరఫున వారికి 3 డిపార్ట్మెంట్లు ఉంటాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలో గల నాళ్లవరం, చిగురు మామిడి, బోళ్లపల్లి తదితర గ్రామాల రైతులు నాణ్యమైన దిగుబడి వస్తుందని, మిర్చి విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తే తగినంత కాపు రాకపోవడంతో రైతులు లబోదిబోమని విలపించారు. మిర్చి మొక్కలు వేపుగా ఎదిగినప్పటికీ దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నకిలీ విత్తనాలతో నట్టేట మునిగామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశపడి అప్పులు చేసి రైతులు ఏడాది సుమారు 60 ఎకరాలలో అగ్రిమా బిందాస్ రకం విత్తనాలు 100 గ్రాములు 4,500 చొప్పున కొనుగోలు చేసి మోసపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన మిరప విత్తన కంపెనీ ప్రతినిధులు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాలు దిగుబడి వస్తుందని మాయమాటలు చెప్పారని, ఆ మాటలు నమ్ము సాగు చేశామని ఎకరాకు 3 లేక 4 క్వింటాల దిగుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అదే రైతులు పుట్టిన చోట్ల అప్పులు చేసి ఎరువులు, పురుగుల మందులు పిచికారీ చేశారు. మొక్కలు ఆశాజనకంగా ఉండడంతో అధిక వడ్డీలకు అప్పులు చేసి 1 ఎకరాకు 1,50,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. నష్టపోయిన మిర్చి రైతులకు 1 TV వరుస కథనాల మేరకు కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. దీనిలో భాగంగా శనివారం ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ ఏడీ బుచ్చిబాబు, అగ్రి బిందాస్ కంపెనీ శాస్త్రీయ పరిశోధకుడు ప్రభాకరన్ రెడ్డి, విత్తన సేకరణ యజమాని కృష్ణారెడ్డి, వేలేరుపాడు వ్యవసాయ శాఖ అధికారిని సమీరా, వేలేరుపాడు మండల వ్యవసాయ అసిస్టెంట్ వ్యవసాయ అధికారిని సుబీసన్న ఆయా గ్రామాల్లో నష్టపోయిన మిర్చి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా నష్టపోయిన మిర్చి రైతుల గురించి మాట్లాడుతూ రైతులు చేసిన ఫిర్యాదు మేరకు విత్తనాల పరిశోధనా శాస్త్రవేత్తలు ఈరోజు రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాలతో రాలేకపోయారని వ్యవసాయ అధికారి తెలియజేశారు. ఈరోజు మేము వ్యవసాయ శాఖ సిబ్బంది ఈ చిగురు మామిడి గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా పరిశీలించాం. దాదాపు 22 మంది రైతుల పొలాలని పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలించిన తర్వాత వాటిలో ఈ డెఫిషియన్సీస్ కానీ, అదేవిధంగా వాటి పంట పరిస్థితి గురించి అన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా పై అధికారులకి నివేదించి వాళ్ళు చూసిన మేరకు మళ్ళీ వారంలో సైంటిస్టులను కూడా తీసుకొచ్చి ఈ పొలాలను చూపించిన తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. బిందాస్ని ఈ వేలూరుపాడు విలేజ్లోనే మేము సుమారు 25 రైతులకి ఇచ్చిండది. ఈ రోజు మేమంతా చూసినాము. సో ఇది ఏడియా గారు సమేత దీన్ని పరిశీలించి తర్వాత వేరే సైంటిస్టులు సమేత వచ్చి దాన్ని పరిశీలించి దానివల్ల ఇది
ప్రాబ్లమ్ ఉండదు అనేదాన్ని కనుక్కొని సో ఇది కాక వేరే ఫీల్డ్ని సమేత చూసి పరిశీలించి ఏమి అనేది నెక్స్ట్ వీక్ ఏడీఐ గారు చెప్తామంటున్నారు, సైంటిస్టులు పిలుచుకొని వచ్చి సో దాని ప్రకారంగా చేస్తాం. డ్యూటీలో ఉన్న ఎస్ఐ కాలర్ పట్టుకుని నోటికొచ్చిన మాటలు మాట్లాడిన కాంగ్రెస్ కార్యకర్త వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో వెలుగు చూసింది ఈ ఘటన. ఓ జాతర విషయంలో 2 వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఎస్ఐ కాలర్ పట్టుకుని ఆపై తోసేసిన కాంగ్రెస్ కార్యకర్త చెన్నబోయిన రమేష్ ఎస్ఐ కాలర్ పట్టుకుని ఆపై తోశాడు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు సిద్ధమవుగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రంగంలోకి దిగారు. కేసు పెట్టడానికి వీల్లేదని ఒత్తిడి పెరగడంతో కేసు నమోదు చేయలేదు. కానీ సీసీటీవీ కెమెరాలో దాడి దృశ్యాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వికాస్ నగర్లో కనిపించకుండా పోయిన 10 ఏళ్లలోపు 3 అక్క చెల్లెలు దారుణ హత్యకు గురయ్యారు. కన్న తండ్రి ఆ 3 చిన్నారి కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు తేలడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం వికాస్ నగర్కు చెందిన ఇస్మాయిల్, షబీనా దంపతులకు షీపత్, అయత్, మరియం అనే 3 కుమార్తెలున్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. శనివారం ఉదయం 11 గంటలకు తినుబండారాలు కొనిచ్చి పంపిస్తానని పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో తీసుకెళ్లాడు. గంటలు గడిచినా పిల్లలు తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి షబీనా భర్తను ప్రశ్నించగా తాను షాపు దగ్గర వదిలేసి కిరాయికి వెళ్లారని చెప్పాడు. దీంతో షబానాతో పాటు కుటుంబ సభ్యులు పిల్లల కోసం చుట్టుపక్కల వెతికారు. అయినా చిన్నారుల ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా పిల్లలను ఇస్మాయిల్ తన ఆటోలో చెరువు వైపు తీసుకెళ్లినట్టు తేలింది. ఇస్మాయిల్ అదుపులోకి తీసుకుని విచారించగా ఆర్థిక ఇబ్బందుల వల్లే 3 కూతుళ్లను చెరువులో ముంచి చంపినట్లు ఒప్పుకున్నాడు. పోలీసులు చెరువు వద్దకు వెళ్లి ఈతగాళ్ల సాయంతో గాలించారు. రాత్రి 11 గంటలకు ఆయత్, మరియంల మృతదేహాలు లభించగా షీపత్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి ఇస్మాయిల్ అదుపులోకి తీసుకున్నారు. लेके जाके वहाँ दुकान में दिला के बोल के बोले तो छोड़ दिए उनको. दुकान बंद था, छोड़ दिए. कस्टमर आए तो छोड़ दे के चले गए. उन्होंने कहाँ गए नहीं मालूम. बच्चे जब से नहीं दिख रहे बच्चे. कभी घर से गए ना, किधर गए? स्कूल के लिए गए, मार्केट? स्कूल नहीं गए, दुकान के शॉप में गए. चिप्स लालतू बोल के गए बच्चे. बच्चों का नाम क्या है? शिफत है, आयत, मरियम. मेहरबानी करके कहाँ भी रहे तो फोन करो, बच्चों को हमको भेज दो, हमारे बच्चों को मेहरबानी करके. पुलिस वालों ने कंप्लेंट दिया जी? हाँ दिए, कंप्लेंट भी दिए. తెలంగాణలో భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోయారు. సీఎం రేవంత్ ఎదుట 30 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ కీలక నేత చలసాని నవతా లొంగిపోయారు. మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డికి ఆయుధాలు సరెండర్ చేశారు. దేవ్జీకి చెందిన PLGA దళం మొత్తం సరెండర్ అయింది. 31 AK-47లతో పాటు 124 ఆయుధాలు అప్పగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిజిటల్ యుగంలో CFOల పాత్ర కీలకం. మంత్రి శ్రీధరబాబు. హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం, 4 మహిళల దుర్మరణం. తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.